వివో ప్రో కబడ్డీ సీజన్ 12 అయిపోవటానికి కూడా వచ్చింది. సో ఈ సీజన్లో టాప్ 10 రైడర్స్ అండ్ టాప్ 10 డిఫెండర్స్ ఎవరెవరు ఉన్నారో చూద్దాం రండి. సో ఫస్ట్ రైడర్స్ని అయితే చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి దేవాంగ్ దలాల్. టోటల్ 13 మ్యాచెస్ ఆడితే టోటల్ రైట్ పాయింట్స్ 220. సో ఈ రైడర్ని అయితే ఎవరు బ్రేక్ చేయలేరు. సో ఈ సీజన్ మొత్తం టాప్ రైడర్గా ఇతనే ఉండిపోతాడు. సెకండ్ రైడర్ వచ్చేసి అర్జున్ దేశ్వాల్. టోటల్ 14 మ్యాచెస్ ఆడితే టోటల్ రైట్ పాయింట్స్ వచ్చేసి 159. థర్డ్ రైడర్ వచ్చేసి అయాన్. టోటల్ 12 మ్యాచెస్ ఆడితే టోటల్ రైట్ పాయింట్స్ వచ్చేసి 152. ఫోర్త్ రైడర్ వచ్చేసి ఆషు మాలిక్. టోటల్ 12 మ్యాచెస్ ఆడితే టోటల్ రైట్ పాయింట్స్ వచ్చేసి 148. ఫిఫ్త్ వన్ వచ్చేసి భరత్ వోడా. టోటల్ 13 మ్యాచెస్ ఆడితే టోటల్ రైట్ పాయింట్స్ వచ్చేసి 134. సిక్స్త్ రైడర్ వచ్చేసి అలిరేజా మేర్జైన్. టోటల్ 14 మ్యాచెస్ ఆడితే టోటల్ రైట్ పాయింట్స్ వచ్చేసి 130. సెవెంత్ రైడర్ వచ్చేసి గగన్ గౌడ. సో టోటల్ 13 మ్యాచెస్ ఆడితే టోటల్ రైట్ పాయింట్స్ వచ్చేసి 117. ఎయిత్ రైడర్ వచ్చేసి ఆదిత్య షిండే. టోటల్ 14 మ్యాచెస్ ఆడితే టోటల్ రైట్ పాయింట్స్ వచ్చేసి 116. నైన్త్ రైడర్ వచ్చేసి విజయ్ మాలిక్. టోటల్ 13 మ్యాచెస్ ఆడితే టోటల్ రైట్ పాయింట్స్ వచ్చేసి 112. సో మన తెలుగు టైటన్స్ టీం నుంచి టాప్ 10లో ఇద్దరు రైడర్స్ ఉన్నారు కాబట్టి మనం పాయింట్స్ టేబుల్లో టాప్ 3లో ఉన్నాం. 10th రైడర్ వచ్చేసి శివం పటారే. సో టోటల్ 14 మ్యాచెస్ ఆడితే టోటల్ రైట్ పాయింట్స్ వచ్చేసి 110. సో ఇప్పుడు టాప్ 10 డిఫెండర్స్ ఎవరెవరు ఉన్నారో చూద్దాం. సో డిఫెండర్స్లో టాప్ 1 డిఫెండర్ వచ్చేసి నితేష్ కుమార్. సో టోటల్ 14 మ్యాచెస్ ఆడితే టోటల్ ట్యాకిల్ పాయింట్స్ వచ్చేసి 53. సెకండ్ డిఫెండర్ వచ్చేసి జైదీప్ దహియా. టోటల్ 14 మ్యాచెస్ ఆడితే టోటల్ ట్యాకిల్ పాయింట్స్ వచ్చేసి 46. థర్డ్ డిఫెండర్ వచ్చేసి సౌరభ్ నందల్. టోటల్ 15 మ్యాచెస్ ఆడితే టోటల్ ట్యాకిల్ పాయింట్స్ వచ్చేసి 45. ఫోర్త్ డిఫెండర్ వచ్చేసి దీపక్. టోటల్ 13 మ్యాచెస్ ఆడితే టోటల్ ట్యాకిల్ పాయింట్స్ వచ్చేసి 45. ఫిఫ్త్ డిఫెండర్ వచ్చేసి ఫజల్ అత్రాచలి. సో టోటల్ 15 మ్యాచెస్ ఆడితే టోటల్ ట్యాకిల్ పాయింట్స్ వచ్చేసి 44. సిక్స్త్ డిఫెండర్ వచ్చేసి గౌరవ్ ఖత్రి. టోటల్ 15 మ్యాచెస్ ఆడితే టోటల్ ట్యాకిల్ పాయింట్స్ వచ్చేసి 43. సెవెంత్ డిఫెండర్ వచ్చేసి యోగేష్. టోటల్ 14 మ్యాచెస్ ఆడితే టోటల్ ట్యాకిల్ పాయింట్స్ వచ్చేసి 40. ఎయిత్ డిఫెండర్ వచ్చేసి ఆశిష్. టోటల్ 12 మ్యాచెస్ ఆడితే టోటల్ ట్యాకిల్ పాయింట్స్ వచ్చేసి 39. నైన్త్ డిఫెండర్ వచ్చేసి సుమిత్ సాగ్వాన్. టోటల్ 13 మ్యాచెస్ ఆడితే టోటల్ రైట్ ట్యాకిల్ పాయింట్స్ వచ్చేసి 38. 10th డిఫెండర్ వచ్చేసి గుర్దీప్. టోటల్ 15 మ్యాచెస్ ఆడితే టోటల్ 37 ట్యాకిల్ పాయింట్స్. సో మన తెలుగు టైటన్స్ టీం అలా వీళ్ళ టీంలో పునేరి పల్టన్ టీంలో 10 డిఫెండర్స్లో సో ఇద్దరు డిఫెండర్స్ అయితే ఉన్నారు. సో అందుకోసమే పునేరి పల్టన్ టాప్ 2లో ఉంది పాయింట్స్ టేబుల్లో. సో ఇప్పుడు వివో ప్రో కబడ్డీ ఆల్ టీమ్స్ ఓనర్స్ని చూద్దాం. సో తెలుగు టైటన్స్ టీం ఓనర్ వచ్చేసి శ్రీనివాస్. అండ్ పట్నా పైరట్స్ టీం ఓనర్ వచ్చేసి రాజేష్. అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం ఓనర్ వచ్చేసి అభిషేక్ బచ్చన్. అండ్ యూమంబా టీం ఓనర్ వచ్చేసి రోనీ స్క్రూవాలా. అండ్ దబాంగ్ ఢిల్లీ కేసీ టీం ఓనర్ వచ్చేసి రాధా కపూర్. అండ్ బెంగాల్ వారియర్స్ టీం ఓనర్ వచ్చేసి అక్షయ్ కుమార్. అండ్ పునేరి పల్టన్ టీం ఓనర్ వచ్చేసి కైలాష్. అండ్ బెంగళూరు బుల్స్ టీం ఓనర్ వచ్చేసి కీర్తి. అండ్ తమిళ తలవాస్ టీం ఓనర్ వచ్చేసి సుషిన్. అండ్ హర్యానా స్టీలర్స్ ఓనర్ వచ్చేసి జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్. అండ్ గుజరాత్ జైన్స్ ఓనర్ వచ్చేసి ఆడనీ స్పోర్ట్స్ లైన్. అండ్ యూపీఎదర్స్ టీమ్ ఓనర్ వచ్చేసి జిఎంఆర్ గ్రూప్. సో ప్రో కబడ్డీలో ఆల్ టీమ్స్కి స్పాన్సర్స్ ఉంటారు. సో మన తెలుగు టైటన్స్ టీం ఎవరెవరు స్పాన్సర్స్ ఉన్నారు అని చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని కామెంట్ చేయండి. సో నేను వాళ్ళకి వీడియో లింక్ అయితే పెడతా.